హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇంకొక మంచి వీడియోతో మేము ముందుకు వచ్చేసానండి. అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు ముందుగా చెప్తున్నా. ఈ 25వ సంవత్సరంలో ఏప్రిల్ 6వ తారీఖున చైత్ర శుద్ధ నవమి, ఈ రోజే శ్రీరామనవమి అని మనందరం జరుపుకుంటామండి. మరి ఈ రోజున శ్రీరామనవమి పూజన ఏ విధంగా చేసుకోవాలి, అభిజిత్ లగ్నం సమయం ఎప్పుడుంది, నవమి తిథి ఎప్పటి నుంచి ప్రారంభమై ఎప్పటితో ముగుస్తుంది, ఏ సమయంలో పూజని ఆచరించాల్సి ఉంటుంది, ఈ రోజున మనం ప్రత్యేకంగా పాటించవలసిన నియమాలు ఏంటి, ఇవన్నీ కూడా పూర్తి వివరాలతో ఈ వీడియోని షేర్ చేస్తున్నా అండి. ఎటువంటి శ్లోకాలను పూజలో చదువుకుంటే ఎటువంటి ఫలితం వస్తుంది, ఇవన్నీ కూడా పూర్తిగా ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడడానికి ప్రయత్నించండి. మనకి చైత్ర శుద్ధ నవమి, చైత్రమాసం మన తెలుగు నూతన సంవత్సరం ఉగాదితో మొదలవుతుంది. మొదటి నెలగా చైత్రమాసాన్ని చెప్తారు. ఈ మాసంలో వచ్చే నవమిని శ్రీరామనవమిగా జరుపుకుంటాం. అంతేకాకుండా రామనవరాత్రులు, చైతన్య నవరాత్రులని, లలితా నవరాత్రులని, వసంత నవరాత్రులని ఏ పేరుతో పిలిచినా కూడా ఆ నవరాత్రుల చివరి రోజు ఈ నవమి తిథి. అటువంటి ప్రత్యేకమైన ఈ శ్రీరామనవమిని ఏ విధంగా చేసుకోవాలో తెలుసుకుందాం. తన జననం లోక కళ్యాణానికి శ్రీకారం, తన జీవనం యుగ యుగాలకి ఆదర్శం, సకల గుణ సంపన్నుడు, ధర్మం తప్పనివాడు, సకల శాసనాలు తెలిసినవాడు, క్రోధాన్ని జయించేవాడు, సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు అవతార స్వరూపమే ఈ శ్రీరాముడు. శ్రీ మహావిష్ణువు అయినప్పటికీ కూడా పరిపూర్ణమైన మానవుని అవతారములో ఈ భూలోకములో నడియాడిన అవతారమే రామావతారం. శ్రీరాముల వారి జన్మదినం సందర్భంగా మనందరం కూడా శ్రీరామనవమిగా జరుపుకుంటూ ఉంటాం. ఈ రోజున స్వామివారు వసంత ఋతువులో చైత్రశుద్ధ నవమి గురువారం నాడు పునర్వసు నక్షత్రంలో కర్కాటక లగ్నంలో అభిజిత్ ముహూర్తంలో స్వామివారు మధ్యాహ్నం 12 గంటలకు త్రేతయుగంలో జన్మించారు. ఆ మహనీయుని జన్మదినమే మనందరం కూడా శ్రీరామనవమిగా జరుపుకుంటూ ఉంటాం. మరి ఈ 2025వ సంవత్సరంలో ఈ విశ్వావసు నామ సంవత్సరం ఉత్తరాయణం, వసంత ఋతువు, చైత్రమాసం, శుక్లపక్షం మనకి నవమి తిథి అనేది ప్రారంభమైంది. ఎప్పుడంటే 5 ఏప్రిల్ 2025న రాత్రి 12 గంటల 32 నిమిషాల నుండి ప్రారంభమై 6 ఏప్రిల్ 2025న రాత్రి 11:38 నిమిషాల వరకు నవమి తిథి ఉంది. నక్షత్రం పునర్వసు, ఉదయం 10 గంటల 2 నిమిషాల వరకు, తర్వాత పుష్యమి నక్షత్రం. అయితే సూర్యోదయానికి తిథి ఉన్న రోజున మనం పండుగ జరుపుకుంటాం కాబట్టి ఏప్రిల్ 6వ తారీఖు ఆదివారం మనకి శ్రీరామనవమి జరుపుకుంటాం. ఈ రోజున స్వామివారికి విశేషంగా పూజలు చేసుకుంటూ ఉంటాం. ఈ రోజే స్వామివారికి కళ్యాణాన్ని జరిపిస్తూ ఉంటారు. ముఖ్యంగా స్వామివారికి అందరూ కూడా ఇంట్లో అక్షింతాలతోనూ పూలమాలతోని కళ్యాణం చేయించేవారైతే కళ్యాణం చేయించుకుంటూ, దేవాలయంలో కానీ ఇంట్లో కానీ కొంతమంది అమ్మవారి స్వామివారికి కళ్యాణం కూడా జరిపిస్తూ ఉంటారండి. మరి అభిజిత్ లగ్నం అనేది ఎప్పుడుంది అంటే 6వ తారీఖున పగలు 11:40 నిమిషాల నుండి మధ్యాహ్నం 12:28 నిమిషాల వరకు కూడా అభిజిత్ లగ్నం ఉంది. ఈ అభిజిత్ ముహూర్తం అనేది ఎవరైతే ఈ సమయంలో ఏ కార్యక్రమాలు తలపెట్టినా, ఏ పనులు తలపెట్టినా ఎటువంటి ఆటంకాలు లేకుండా విజయం లభిస్తుందని చెప్తారండి. స్వామివారికి కూడా ఈ సమయంలో కళ్యాణం నిర్వహిస్తూ ఉంటారు. పూజని ఏ సమయంలో చేసుకోవాలి అంటే తెల్లవారుజామున 4 గంటల 23 నిమిషాల నుండి పగలు 9 గంటల 9 నిమిషాల లోపల, మళ్ళీ ఉదయం 10:30 నుంచి 12 గంటల 28 నిమిషాల లోపల ఈ అభిజిత్ లగ్నం ముగిసే లోపల మనం పూజ అనేది చేసుకోవాలండి. ఎందుకంటే చాలామంది దేవాలయంలో జరిగే కళ్యాణాన్ని చూడడానికి కూడా వెళ్తూ ఉంటారు కదా, అటువంటి వారు ఇంట్లో ఈ తెల్లవారుజామున ఈ పూజ చేసుకొని అన్ని వస్తువులను పట్టుకొని కళ్యాణానికి వెళ్ళి కళ్యాణంలో కూడా పాల్గొనవచ్చు అనమాట. ఒకవేళ ఇంట్లో ఉన్న వాళ్ళైతే 10:30 నుంచి 12 గంటల 28 నిమిషాల లోపల ఇంట్లో పూజను చేసుకోవచ్చు అండి. ఈ రోజున భద్రాచలంలో స్వామివారికి ఈ 10:30 నుంచి 12:28 నిమిషాల లోపల సీతారాముల కళ్యాణాన్ని జరిపిస్తూ ఉంటారండి. చాలామంది దీక్షలు కూడా ఆ టైంలో తీసుకుంటూ ఉంటారనమాట. సో ఈ దీక్షలు అనేవి భద్రాచలంలో సాయంత్రం 6 గంటలకి స్టార్ట్ అవుతాయి అన్నమాట. ఈ శ్రీరామనవమి రోజున ఎక్కడి చూసినా రామనామ స్మరణతో మారుమరుగుతూ ఉంటుందండి. రామ అనగా రమించుట అని అర్థం. ఎప్పుడు కూడా శ్రీరామనామాన్ని జపిస్తూ ఉండాలండి. రామ అన్నప్పుడు రా అంటే మన నోరు తెరుచుకొని మనలోని పాపాలను బయటికి పోతాయట. మా అనే అక్షరాన్ని ఉచ్చరించడం వల్ల, నోరు మూసుకొని ఉండడం వల్ల బయట మనకు కనబడే పాపాలన్నీ కూడా మన జీవనంలోనికి ప్రవేశించవట. అందుకనే ఎప్పుడు కూడా
శ్రీరామనామాన్ని జపించాలి అంటారు. ఈ రోజున శ్రీరామ రక్ష స్తోత్రం చదువుకుంటూ, రాముని సీతమ్మని తలుచుకుంటూ, తులసి దళాలను సమర్పించుకుంటూ పిండి దీపాలను వెలిగించడం, రామరక్ష స్తోత్రం పఠించడం, అలాగే ఎవరైనా రామకోటి రాయాలి అనుకుంటే ఈ రోజును ప్రారంభించడం చాలా మంచి రోజుని చెప్తూ ఉంటారండి. ఈరోజు ఉదయాన్నే లేచి తలారా స్నానం చేయాలి, ఇల్లు వాకిళ్ళు శుభ్రం చేసుకోవాలి, ఇంటి ముందు ముగ్గు ఉండాలి, గడపని చక్కగా చేసి పెట్టుకోవాలి, ద్వారలక్ష్మి ఇంటికి మామిడి తోరణాలు కట్టుకోవాలి. ఈ విధంగా ముగ్గులతో తోరణాలతోనూ స్వామివారికి అభిజిత్ లగ్నంలో పూజ చేసుకుంటే కనుక చాలా మంచిదండి. కళ్యాణాన్ని ఎవరైనా జరిపించాలనుకుంటే ఈ రోజున జరిపిస్తే చాలా విశేష ఫలితాలు ఉంటాయండి. ఎవరికైతే ఏవైనా దోషాల వల్ల కానీ మరి ఏదైనా కారణాల వల్ల వివాహ యోగం కలగక లేట్ అవుతుంది అనుకుంటే శ్రీరామనవమి రోజున కళ్యాణాన్ని చూసినా ఆ కళ్యాణం జరిపించినా కూడా అంత ఫలితం అయితే వస్తుందండి. అలాగే వివాహ యోగం అనేది శీఘ్రంగా కలుగుతుందండి. స్వామివారికి ఏ విధంగా అయితే కళ్యాణం జరిగేటప్పుడు తలంబ్రాలు ఉంటాయో ఆ తలంబ్రాలు మన ఇంట్లో అక్షింతాలతో కలుపుకొని రోజు కూడా మన ఇంట్లో మన తల మీద వేసుకొని బయటికి వెళ్ళడం వల్ల ఏ పనిలో వెళ్తే ఆ పనిలో విజయం సాధిస్తారు అనే నమ్మకం అయితే ఉందండి. చాలామంది పాటిస్తారు కూడా. సో అందుకే దేవాలయానికి వెళ్ళేటప్పుడు ఆ తలంబ్రాలను అడిగి తెచ్చుకొని కూడా ఇంట్లో పెట్టుకొని మహాప్రసాదంగా స్వీకరించి మన ఇంట్లో అక్షింతాలు కలుపుకొని వాటితో పూజ చేసుకుంటూ ఉంటారు. అయితే అక్షింతాలు అనేవి ఎలా కలుపుకొని ఉండాలి అనేది చాలా చాలా విశేషమైనదండి. సో మీకు దొరికితే మాత్రం అక్షింతాలు తెచ్చుకొని ఇంట్లో పెట్టుకోండి. ఈ చైత్ర శుద్ధ నవమి శ్రీరాముని జన్మించిన రోజే కాకుండా 14 సంవత్సరాల అరణ్యవాసాన్ని రావణుడు సంహరణ తర్వాత శ్రీరాముడు సీతా సహితముగా ఈ చైత్ర శుద్ధ నవమి నాడే అయోధ్యకు వచ్చాడంట. సీతారాముల కళ్యాణం జరిగింది కూడా ఈ రోజే అని చెప్తారండి. అందుకే అన్ని దేవాలయాల్లో రాముల వారి జన్మదినంతో పాటు సీతారాముల కళ్యాణాన్ని కూడా జరిపిస్తూ ఉంటారండి. అయితే త్రేతాయుగంలో చైత్ర శుద్ధ నవమి నాడు మధ్యాహ్నం 12 గంటలకి శ్రీరాముని జననం. ఇదే రోజున శ్రీరామునికి సీతమ్మ తల్లికి అంగరంగ వైభవంగా వివాహం జరిగింది. ఇదే రోజున సీతారాములు 14 సంవత్సరాల వనవాసం కంప్లీట్ చేసుకొని మళ్ళీ వచ్చిన రోజున అందరూ కూడా 12 గంటలకి కళ్యాణం జరిపిస్తూ ఉంటారండి. శ్రీరాముడు స్వయంవరంలో జనక మహారాజు పానకం ఇచ్చారంటండి. జనక మహారాజు శ్రీరాముడికి. అందుకని ఈ రోజున పానకం ప్రసాదంగా పెట్టి అందరికీ పంచుతూ ఉంటారండి. ఇంట్లో పూజ చేసుకున్న మనందరం కూడా మిగతా ఏ పదార్థాలు తినకపోయినా పానకం, చలిమిడి అనేవి ఆ రోజు స్వామివారికి ప్రసాదం పెట్టి తినాలండి. అది మహాప్రసాదంగా మనం తినాలన్నమాట ఆ రోజు. ఇంకా శక్తి ఉన్న వాళ్ళైతే ఇంట్లో కళ్యాణం జరిపిస్తూ ఉంటారండి. లేదా ఏదైనా దేవాలయాల్లో కళ్యాణం జరుగుతున్నప్పుడు అక్కడికి వెళ్ళి చూసి ఆ కళ్యాణంలో పాల్గొన్న చాలా విశేషమైన ఫలితం అయితే వస్తుందండి. ఈ శ్రీరామనవమి ఈ రోజున రాముల వారి కళ్యాణం ఎంత ప్రాధాన్యత అంటే రాముల కళ్యాణం చూడడానికి దివి నుండి భూమికి సకల దేవతలు రాముల వారి కళ్యాణం చూడడానికి వస్తారంట. అందుకే ఆయన కళ్యాణాన్ని జరిపించడానికి ఒక అదృష్టం ఉండాలి, చూడడానికి ఒక అదృష్టం ఉండాలి అంటారు. అయితే మనందరం కూడా యథావిధిగా కళ్యాణం చేయించలేకపోయినా మన శక్తి కొలది ఆ రోజు స్వామివారిని పూజిస్తే సరిపోతుందండి. ఈ శ్రీరామనవమి రోజున లలితా నవరాత్రులు చివరి రోజు. అయితే ఎవరైతే లలితా నవరాత్రులు చేయలేకపోయారో ఆ రోజు ఒక్కరోజు జరిపిన పూర్తిగా చేసిన ఫలితాన్ని పొందొచ్చండి. శ్రీరామనవమి రోజున ఈ విధముగా రాముల వారి పూజ చేసుకోవటం వల్ల అటు రాముని కటాక్షమే కాకుండా ఆంజనేయ స్వామికి కూడా ఎక్కడైతే రామనామ స్మరణ జరుగుతుందో అక్కడ ఆంజనేయ స్వామి వారు ఉంటారు కాబట్టి ఆయన అనుగ్రహం కూడా అతి శీఘ్రంగా లభిస్తుందండి. అందుకని అందరం కూడా శ్రీరామనవమి రోజున రామనామ స్మరణతో ఆ శ్రీరామనవమి జరుపుకోవాల్సి ఉంటుంది. సో చూశారు కదండి, మీకు వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ అండి లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్.